వచ్చిందని చెప్తారు. ఈ భాష లిపి అనుకున్నప్పుడు ఈ పరిణామాల్లో ఈ కీలకమైన విషయాలే మళ్ళీ ఇప్పుడు మనం చాలా ప్రభావం ఉంది, న్యూసెన్స్ ఉంది, పలా విధానంలో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు, చాలా రకాలుగా వాడుతున్నారు అని ఇక్కడి దాకంటే ఆ కీలకమైన విషయాలే మనకు కనబడతాయి. అందుకనే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకునే మాధ్యమాలు అంటే మీడియా, ఏ మీడియా అనుకున్నా రేడియో కానీ, టెలివిజన్ కానీ, సినిమా కానీ, ఇప్పుడు మనం ఎక్కువగా చర్చించుకునే సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా 100-150 ఏళ్ళ లోపు వచ్చినాయి. దాంట్లో టెలిఫోను, టెలిగ్రాఫ్ అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే రేడియో వచ్చి జస్ట్ అన్నింటిస్ కూడా రావట్లేదు. టెలివిజన్ కూడా కొంచెం అంటే వచ్చింది, దానికి కొంచెం ముందు సినిమా వచ్చింది, అంతకు ముందు మిగతా వచ్చింది. అయితే ఈ పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే అచ్చు యంత్రం రావడం, అచ్చు యంత్రం వచ్చిన తర్వాత కరపత్రాలు, పుస్తకాలు, తర్వాత పత్రికలు రావడం, వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఎవరి రాజ్యం అయితే వాడికి అందుబాటులో ఉంటుందో, వాడు చలాయించడానికి అవకాశం ఉంటుందో ఆ రాజ్యం నడుస్తూనే ఉంటుంది. నేను భారతదేశం కథ చెప్పడం లే, ఆంధ్రప్రదేశ్ కథ చెప్పడం లే, తెలంగాణ కథ చెప్పడం లే. 100 ఏళ్ల క్రితం రేడియో వార్తలు ప్రసారం చేయాలి అంటే, రేడియో మీడియం ఎస్టాబ్లిష్ అయ్యి వార్తలు ప్రసారం చేయాలి అంటే అక్కడ ఆ రేడియో